ఫైనలీ అంతర్వేది టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అంతర్వేది టెంపుల్కి వచ్చేసి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత బీచ్కి వెళ్ళి అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత అటు నుండి అప్పనపల్లి వెళ్ళి అప్పనపల్లిలో కూడా దర్శనం చేసుకొని ఇక ఇంటికి వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇక అందుకని ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. ఇక మా బైక్స్ అవి అక్కడ పార్క్ చేసేసి కొంచెం లగేజెస్ ఉంటే అవి తీసుకొని ఇక దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. చూసారు కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది. ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటుంది. కోనసీమ ప్రాంతం ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. గోదావరి జిల్లాల వారికి అయితే అసలు ఈ టెంపుల్ గురించి తెలియకుండా ఉండదు. ఇక ఎంటర్ అవుతుండగా ఇక ఒక ఆయన అయితే బొట్లు పెడుతున్నారనమాట, నామాలు. ఇక అవైతే వేయిస్తున్నాము పిల్లలకి, అలాగే జెంట్స్ వేసుకున్నారనమాట. ఈ మధ్య ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఇలా మనకి నామాలు అయితే పెడుతున్నారు కదా. ఇక పిల్లలు, అలాగే మా డాడీ, అలాగే మా వారు, మా బావ వీళ్ళందరూ కూడా వేయించుకున్నారు అవి నామాలు అయితే. ఇక దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక మా చిన్నోడైతే మా డాడీ దగ్గరే ఉన్నాడనమాట, అస్సలు వదలలేదు మా డాడీని. ఇక మా డాడీ వాళ్ళు ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు జర్నీ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా మాకు మా చిన్నోడు లగేజ్ అయితే ఉండదు కదా. ఇక అక్కడ నుండి కొబ్బరికాయలు తీసుకొని ఫస్ట్ బయటే దండం పెట్టేసుకొని ఒక్కొక్కరు అయితే వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నారు. ఎందుకంటే లోపల కొట్టడానికి ఉండదు కదా, బయటే కొబ్బరికాయలు కొట్టుకొని అయితే తీసుకెళ్ళాలి. ఇక మా పిల్లలకి ఇంకెక్కడికి వచ్చిన ఆటలే. ఇక మా వాళ్ళు ఒక్కొక్కరు కొబ్బరికాయలు అయితే కొట్టేశారు. ఇక మనం ఒకటైతే ఇక్కడ వదిలేయాలంట కొబ్బరి చెక్క, ఒకటైతే లోపలికి తీసుకొని వెళ్ళాలి. దర్శనానికి అయితే వెళ్ళాం. ఇంక తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. జనాలు ఎక్కువ లేకుండా మనం ప్రశాంతంగా దేవుడిని అయితే చూడొచ్చు. ఇక దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇక బయటకు వచ్చేసి కాసేపు అయితే కూర్చున్నాము. నెక్స్ట్ వీడియోలో టెంపుల్ వ్యూ అంతా చూపిస్తాను. సబ్స్క్రైబ్.